ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ సిటీ బస్సుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించారు. సరూర్ నగర్ జనజాతర సభ అనంతరం తిరుగు ప్రయాణంలో దిల్సుఖ్ నగర్ వద్ద రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. వారికి కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలను అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ, కిసాన్, నారీ శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించారు. రాష్ట్రంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా ఉంది అంటూ మహిళలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఉన్న 25 లక్షల పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లానని చెబుతున్న మోదీ పేద ప్రజలు లేనప్పుడు ఉచిత బియ్యం పంపిణీ ఎందుకు ఇస్తున్నారో తెలపాలని మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు ప్రశ్నించారు. అంబర్పేటలో పార్లమెంటు సభ్యుడు దానం నాగేందర్కు మద్దతుగా విహెచ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికలు దేశ ప్రజల తమ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కాబోతున్నాయని తెలిపారు. సమానంగా అన్నప్పుడు బియ్యం ఎందుకు ఫ్రీ ఇస్తున్నావు రాబోయ్? పేదోడే లేడు, బియ్యం ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు అంటే పేదోళ్ళు ఉన్నట్టు లెక్కనే కదా. కనుక ఏదైనా రాహుల్ గాంధీ ఒక మంచి నిర్ణయానికి వచ్చిండు. ఈ ఓటు నాగేందర్ కాదు, రాహుల్ గాంధీకి పోతుంది. కిషన్ రెడ్డికి వేసిండ్రనుకో అది నరేంద్ర మోడీకే పోతుంది. ఆయన వచ్చిండంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లకు లాభం చేస్తాడు. అంతేకాదు 200 ఇండస్ట్రీస్ ఉంటే 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు. రైతులకు రుణమాఫీ చేసిండు ఆయన? చేయలేదు కదా. వాళ్ళు రోడ్ల మీద వాననక ఎండలనకుండా వాళ్ళకు న్యాయం చేయలే. అదే మేము పవర్లో రావడంతో మన్మోహన్ సింగ్ 2 లక్షల రుణాలు మాఫీ చేశాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను ఇవాళ 400 చేస్తాడు. అంటే ఎండాకాలం వస్తే పని ఉండదు, వాళ్ళకి పని కల్పించాలి అని వాళ్ళ జీతాలు కూడా పెంచుతా అంటున్నాడు. రాహుల్ గాంధీని మనం తెచ్చుకుంటే పేదవారికి లాభం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ముస్లిం సోదరులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. 3 తలాక్ తర్వాత రేపు అడ్డాడు కోయి దాడి పాలన దాడి అయితే నికాల్ దేతు అంటే ఇక గడ్డం కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. పొద్దునే మా తల్లులు మా అక్కలు పేదవారి గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ కావాలన్నా, ధనవంతులను లాభం చేసే ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆలోచన చేసి పొద్దున్నే 13 పొద్దున్నే, ఎందుకంటే 12 కాగానే ఎన్నికలు ఎక్కువైతే కాబట్టి పొద్దున్నే 11 లోపట్టే ఇంకోటి వేయండి, మళ్ళీ తర్వాత 4 గంటల తర్వాత వేయండి. ఇప్పుడు 2 గంటలు పెంచారు, 5 నుంచి 6 చేసారు. కనుక మీరు కూడా ఈ ఆరోగ్యం బాగుండాలంటే పొద్దున్నే లేవండి, ఫస్ట్ పోయి లైన్లో లేవండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసు జారీ చేసింది. దీనిపై మే 24న సమగ్ర విచారణ జరుపుతామని వాయిదా వేసింది. సిబిఐ కేసులో కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ను కూడా దాఖలు చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ కోసం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారించగా ఈడీకి నోటీసులు జారీ చేసింది. సమగ్ర విచారణ కోసం మే 24కు వాయిదా వేసింది. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని న్యూ ఎంఐజీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. దేవుడు అనేవాడు మనసులో ఉంటాడు, భక్తి మనసులో ఉంటుంది, గుండెల్లో ఉంటుంది తప్ప రాజకీయాలకు వాడినటువంటి తత్వం కేసీఆర్ది కానీ బీఆర్ఎస్ది కాదు. నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్. హిందూ ధర్మ వ్యాప్తి కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కోసం నైవేద్యాలు జరగాలని పెద్ద ఎత్తున నిధులిచ్చింది కేసీఆర్ గారు. అట్లా భగవంతుణ్ణి నిండు మనసుతో చేసినాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మంచి వర్షాలు పడ్డాయి, మంచి కాలం అయింది, బంగాళ పంటలు పడినాయి. ఎందుకంటే ఆయన దేవుడిని నమ్మిండి కనుక. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, పంటలు ఎండిపోయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మంచి నీళ్ళు వస్తలేవు. అంటే నిజంగా దేవుణ్ణి కొలిస్తే, దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు కూడా ఆశీర్వాదం ఇచ్చింది కనుక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది. నేను మీతో కోరేది ఒక్కటే, మైపాల్ రెడ్డి గారు, నేను, మేమందరం కూడా
మీకోసం పనిచేసినాం. 4 నెలలు 5 నెలలు పడ్డట్టుంది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత వ్యతిరేకత అనేది మేము కూడా 25-30 సంవత్సరాల చేతి రాజకీయాలలో ఉన్నాం. కానీ చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు పోయినాయి. కానీ ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడని విధంగా ప్రజలకు మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు డ్రింకింగ్ వాటర్ కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ ఒకటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నేనున్నప్పుడు నేను చేసిన మళ్ళీ 5 నెలలు అయింది. మీరు ఎందుకు చేస్తారా? మీరు ఎవరు చేయరు, ఒక్క పని కాలేదు. కాబట్టి ముఖ్యంగా మనకు మేజర్ సమస్య అండర్పాస్ పిచ్చి ఉంది. దయచేసి చెప్తున్నా, అండర్పాస్ పిచ్చి కంప్లీట్ కావాలంటే వెంకటరామరెడ్డి సార్ గెలవాల్సిందంటే మొత్తం మెదక్ జిల్లాలో అత్యధికంగా లీడు ఏ మున్సిపాలిటీ ఇచ్చిందంటే అది తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉండాలి. దానికి మీరందరూ మద్దతు చేయాలని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ ఒకటే ముచ్చట చెప్పడానికి ఇచ్చేస్తా. నియోజకవర్గంలో 11 సంవత్సరాలు చేసిన వ్యక్తిగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన అధికారిగా, ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా ఉండాలని తెలిసిన అధికారిగా మీ ముందు ఇవాళ ఓటు అభ్యర్థిస్తా ఉన్నా. మరి మీ ఓటు నేను అభ్యర్థిస్తున్నప్పుడు నాకు బాధ్యత కూడా ఉంటుంది. మరి నేను ఓటు అభ్యర్థిస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను అనేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది, నా బాధ్యత కూడా. మరి నేను ఒక విద్యావేత్తగా, కలెక్టర్గా ఉండి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఉండి, వివిధ హోదాలలో ఉమ్మడి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసిన అనుభవంతో సిద్దిపేట కలెక్టర్గా, సంగారెడ్డి కలెక్టర్గా, మెదక్ కలెక్టర్గా పనిచేసి సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న నాకు మీ ఆశీర్వాదం కావాలని, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని. కాంగ్రెస్ ఇవాళ రిజర్వేషన్లు, రాజ్యాంగం తదితర అంశాలపై మాట్లాడుతుంది. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ హయాంలోని రిజర్వేషన్లకు వ్యతిరేకమని తెలిపి ప్రజల్లో లేనిపోని అపోహలను కలగజేస్తుందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా అంబర్పేటలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో యాదవ సంఘం నాయకులు నందు యాదవ్తో పాటు పెద్ద సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు. మొన్న బీహార్లో టికెట్ ఇచ్చాము, దురదృష్టవశాత్తు కొద్ది ఓట్లు తోడిపాడు. ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా నోతో పనిచేస్తున్నాం. అంటే ఇవాళ భూపేందర్ యాదవ్ ఇవాళ కేంద్రంలో కీలకమైనటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండేటువంటి భూపేందర్ యాదవ్ ఒక కీలకమైన బాధ్యతలు ఇవాళ సేవలు ఇస్తా ఉన్నారు. వారు ఇప్పుడు రాజస్థాన్ నుంచి సల్సర్ సీట్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆ రకంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో ఆలోచన చేయాలి, తెలుగు రాష్ట్రాల్లో ఆలోచన చేయాలి. ఎందుకు మనం ఇవాళ యాదవులు గెలిపించుకోలేకపోతున్నాం? పార్టీ వల్ల మొత్తం ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ యాదవుల పేరు చెప్పి రాజకీయాలు నడుతున్న వ్యక్తులు వాళ్ళ కుటుంబ బిడ్డల కోసం పనిచేస్తున్నారు. కానీ ఇవాళ బీజేపీ మోదీ నాయకత్వంలో సామాన్యమైన కార్యకర్తలకు, పేద వర్గాలకు టికెట్లు ఇచ్చి రాజకీయంగా ఎదుగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ అనేది రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా నెహ్రూ గారు మొదటి నుంచి కూడా రిజర్వేషన్లు అడ్డుకున్నది నెహ్రూ గారు. ఆయన ఏమన్నా నెహ్రూ గారు కాంగ్రెస్ నాయకులు ఒకసారి చెవులు విడిచి వినాల ముఖ్యమంత్రి లేఖ రాశాడు. ఆనాడు కాకా కలెక్టర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. బీసీలకు కూడా మరి అన్ని స్థానాల్లో సముచిత స్థానం కల్పించాలంటే ఆ ప్రధానమంత్రిగా నెహ్రూ 17 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నాడు. కానీ ఆ కమిషన్ సిఫార్సును బూట దాఖలు చేశారు. మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ ఉన్నప్పుడు బీసీల అభ్యున్నతి కోసం పెట్టిన మండల్ కమిషన్, ఆ రోజు ఇందిరాగాంధీ అధికారులకు వచ్చినా ఆ మండల్ కమిషన్ చర్చ లేదు, అమలు లేదు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సంజయ్ సంచలన సవాల్ విసిరారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బండి మాట్లాడారు. కరీంనగర్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా, అదే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఛాలెంజ్ చేశారు. ఎన్నికలప్పుడు ఊరించుకుంటా మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నాడు. అదే వీకెండ్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మళ్ళా మాకు కొట్లాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు భరోసా కల్పించే వ్యక్తి కావాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఇలా బండి సంజయ్ జైల్లోకి భయపడాడు, భయపడాడు కాబట్టి
మాకు బడ్జెట్ సపోర్ట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ గెలవాల్సిందంటే మొత్తం మెదక్ జిల్లాలో మమ్మల్ని ఇబ్బంది పెట్టదని గ్యారెంటీ. దేవాలయం కోసం కాబట్టి మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు అండగా ఉండే వ్యక్తి కావాలి, మా కోసం యుద్ధం చేసే వ్యక్తి కావాలని చెప్పి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమ సంబంధించిన ప్రతి వ్యక్తి వాళ్ళ ఆలోచిస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నికలైనాక లాభపత్తాలు లేకుండా పోతారు. వాళ్ళంతా పక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికలకు ఏ రోజు సమస్యల మీద మాట్లాడిన దాఖలాలు లేని వ్యక్తి, మీ సమస్య రోజు పట్టించుకున్న పాపాన పోని వ్యక్తి. वाड्रा आपका भाई अमेठी में हार गया, मखनी सीट पर बीजेपी कामयाब हो गई. ప్రయత్నం చేస్తుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే. ఇక్కడ గెలిస్తే ఇక్కడ పైసలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకేవేవో చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇలా దేనికి ఉపయోగపడదు. ఏఐఎంఐఎం పార్టీపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. कोई सी पोर्ट लीज पर दे दिया, कोई टनल का काम दे दिया, कोई स्लम रीडेवलपमेंट का काम उनको दे दिया. ये नरेंद्र मोदी ने किया और नरेंद्र मोदी ये कह रहे हैं कि हैदराबाद को लीज पर मनलिस को दिया गया है. सुनो मोदी, 40 साल से हमने हिंदुत्व आइडियोलॉजी को हराया है. इंशाअल्लाह ताला इस मर्तबा भी हैदराबाद की आवाम बिला लिहाज मज़हब मिल्लत नफरत को हराएगी, मोहब्बत को काम करेगी. जो लोग हैदराबाद में फसाद बर्पा करना चाहते हैं, तुम्हारी पार्टी की कैंडिडेट जो तीर का निशाना इबादतगाह पर लिया, इंशाअल्लाह ताला हैदराबाद की आवाम नफरत को यहां पर बदतरीन शिकस्त देगी. हम हैदराबाद में कोई फसाद नहीं चाहते, हम हैदराबाद में कोई दंगा नहीं चाहते, मगर ये काम नरेंद्र मोदी की पार्टी करना चाहती है. अब आ जाइए, प्रियंका वाड्रा ये कहती है कि असदुद्दीन ओवैसी बी टीम है. अरे बताओ प्रियंका वाड्रा, आपका भाई अमेठी में हार गया तो क्या मैं वहां पर दूल्हे भाई बनकर इलेक्शन लड़ रहा था? बताओ प्रियंका वाड्रा, महाराष्ट्र में आप शिवसेना से अलायंस करते हैं, क्या उद्धव ठाकरे सेकुलर है? वो शिवसेना जिसके लोग 6 दिसंबर के दिन कहते हैं कि हमने जाकर वहां पर बाबरी मस्जिद को शहीद किया, आप उनके साथ बैठे हुए हैं. बताओ प्रियंका वाड्रा, पिछले बार 190 सीटों पर आपका और बीजेपी से मुकाबला हुआ, मैं नहीं था. आप 16 सीट जीते और बाकी सीट पर बीजेपी कामयाब हो गई. అమరావతి ఎంపీ అదేవిధంగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి నవనీత్ కౌర్పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిని డీకే అరుణకు మద్దతుగా రోడ్ షో నిర్వహించిన నవనీత్ కౌర్ ప్రసంగంలో ఆక్షేపణలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కు ఓటేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా సెక్షన్ల కింద రోడ్ షో అనుమతి తీసుకున్న బాధ్యులతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है. कांग्रेस जिस तरीके से काम करती है देश को, इस देश के भारत देश के लिए, वो कांग्रेस पाकिस्तान के इशारों पे काम करती थी. और नरेंद्र मोदी जी इस देश के लोगों के लिए काम करते हैं, इस देश के युवकों के बेरोजगारी के लिए काम करते हैं, महिलाओं को घर देने के लिए काम करते हैं, महिलाओं को गैस सिलेंडर देने से काम करते हैं, महिलाओं को हर घर तक नल देने के लिए काम करते हैं, महिलाओं के भविष्य के लिए चिंता करते हैं, महिलाओं की बेटियों के लिए काम करने वाले
शब्द उनके इसमें रहते हैं। 33% आरक्षण भी हमारे देश के प्रधानमंत्री ने महिलाओं को दिया है, ये कांग्रेस ने नहीं दिया है। హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజుకు బీజేపీ ఫిర్యాదు చేసింది. డీసీపీ విజయ్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. వెస్ట్ డోన్ డీసీపీ విజయ్ కుమార్ ఐపీఎస్ మొన్న మధ్యాహ్నం బీజేపీ పార్టీ ప్రచారం చేసినటువంటి ఒక టీము 4 బోడబండలో ఉన్నటువంటి పెద్దమ్మ నగర్ ప్రాంతంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. వెంటనే పెట్రోలింగ్ వెహికల్ వచ్చి వాళ్ళ 5గురిని కూడా వెహికల్లో ఎక్కించుకొని బోడబండ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డిఐ అతనే ఎస్హెచ్ఓగా ఉన్నాడు. వెంకటేశం గారి కాలర్ బట్టి ఆయన సఫకేట్ అయ్యేటువంటి విధంగా ఆ గోర్లతో గీరుకున్నటువంటి మార్కులు ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీ వారు ఎక్కడైనా నా జ్యూరిస్డిక్షన్ లో ప్రచారం చేసినట్టయితే మీ మీద ఫాల్స్ కేసెస్ బుక్ చేస్తామనేటువంటి విధంగా కూడా థ్రెటన్ చేశాడు. డీసీపీ లెవెల్లో ఉన్నటువంటి అధికారి ఇంత దౌర్జన్యంగా చేయడం, దీనిపైన తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలుపుతూ ఇది సీఈఓ గారికి మేము లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇస్తూ అతన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో కోదండరాం పాల్గొన్నారు. 10 ఏళ్లుగా దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అధినేతలు తప్ప సామాన్యులకు న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. 2 సార్లు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం అంబానీ అదానీ లాంటి పెద్ద సెట్లకు తవ్వి పెట్టినంతగా మనటువంటి సాధారణమైన ప్రజల కోసం వాళ్ళు చేయలేదు. జీఎస్టీ పన్ను మామూలు వస్తువుల మీద అన్నింటి మీద వేసాయి. నేత కార్మికులు బట్టనేస్తే దాని మీద కూడా జీఎస్టీ. మీరు పాలు పొట్లంలో నింపి అమ్మితే దాని మీద కూడా 5% జీఎస్టీ. పాలు మరగబెట్టి తోడేసి పొట్లంలో నింపి అమ్మితే దాని మీద కూడా జీఎస్టీ. అల్లం వెల్లిగడ్డ నూరి ముద్దను పొట్లంలో నింపి అమ్ముకుంటే దాని మీద కూడా ట్యాక్స్. ప్రతి దాని మీద కూడా ట్యాక్స్. అంబానీ ఆస్తి 1.5 లక్షల కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లకు పెరిగింది. ప్రజలకు దక్కుతున్న ఆదాయం మాత్రం పెరగట్లేదు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిగా గుర్తించాలని, ఆర్ కృష్ణయ్యకు వెంటనే వై కేటగిరీ భద్రత కల్పించాలని వేముల రామకృష్ణ కోరారు. దాడి చేసిన వారిపైన చేయించిన వారిపైన చర్యలు తీసుకుని బీసీ విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆర్ కృష్ణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభల సభ్యులు ఆర్ కృష్ణ పైన ఎవరైతే వెనుక నుంచి దాడి చేసిరో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే కృష్ణన్న గారి పైన ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఈరోజు దాడి జరిగింది. మరి ఈరోజు దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కృష్ణన్న లాంటి వ్యక్తి పైననే మరి ఈరోజు 50 ఏళ్లు తన జీవితాన్ని అంకితం చేసి బడుగు బలహీన వర్గాల కోసం నా అనగారిన వర్గాల కోసం వాళ్ళ దాంట్లో విద్య నింపాలి, వాళ్ళ చైతన్యం రావాలని చెప్పి గత 50 సంవత్సరాలుగా కృష్ణన్న గారు పోరాటం చేస్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి పైన ఈరోజు దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాడి చేసిన వ్యక్తిని మరి చేయించిన వ్యక్తి పైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు కృష్ణన్న గారికి Y+ కేటగిరీ భద్రతను కూడా కల్పించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు కృష్ణ పైన దాడి యావత్ బడుగు బలహీన వర్గాల మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడిగా ఈరోజు విద్యార్థి సంఘం నుంచి తెలుపుతా ఉన్నాం. మరి ఏదైతే కృష్ణ పైన దాడి చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించకపోతే రాబోయే రోజులలో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అగ్నిగుండం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ కోరారు. బోడుపల్, ఫిర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్ ఫర్ రన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలో ఓటు శాతం పెరుగుతుంది, కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గిపోతుంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల రోజును హాలిడేగా భావించకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్గనైజ్ శంకర్ గౌడ్, శేఖర్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అతి ముఖ్యమైన కారణం ఈ రోజుల్లో
చదువుకున్న వాళ్ళే ఓటు వేయకపోవడం కారణం. గ్రామాలలో చూస్తే చదువుకోని వాళ్ళు ఓటు శాతం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మన పట్టణ నాగరికతలో పట్టణాలనే ఎక్కువ ఓటు శాతం తక్కువ ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంచి ప్రోగ్రాము ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి అందరినీ ఓటు వేసుకునే విధంగా ఒక వయసు ఇస్తుంది, అవకాశం ఇస్తుంది. అయినా ఇప్పుడున్న యువత ఓటు హక్కును వినియోగించుకుంటలేరు. ఆ ఉద్దేశంతో ఈ రన్ ఫర్ ఇండియా అనేది ఒకటి కండక్ట్ చేయాలని మా గౌరవనీయులు శేఖరన్న గారు ఒక ఆలోచన తెస్తే దాన్ని మేము ఆలోచించి దానికి స్పాన్సర్స్ అయినటువంటి మన సతీష్ అన్న గారు, మహేందరు, సీను, మరి శ్యామ్ సుందర్ గారు వీరందరూ ముందుకొచ్చి, ఈ వెంకట్రావు గారు వీరందరూ ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి మనం ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. దీంట్లో నిజంగా చాలా అభినందించవలసిన విషయం ఉంది. అదేవిధంగా ఈ లోకసభ ఎన్నికల్లో యువత అందరూ ముందుండాలి, తన యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటే ఆయుధము, ఓటు మన వెపన్ అని చెప్పేసి అన్ని మాటలు మనం చెప్తుంటాము, కానీ ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరు ముందుకు రారు. అదేవిధంగా మన వేరే దేశాలు, బెల్జియం లాంటి దేశాల్లో చూసుకుంటే ఓటు హక్కు వినియోగించకుంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్లు కూడా రావు వాళ్ళకి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే వాళ్ళకు 2-3 సంవత్సరాలు వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. తన వంతు కృషి, పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది బాధ్యత, రాజ్యాంగం కల్పించింది మనకు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అందులో మనం ఈ 13వ తారీఖు నాడు జరగబోయే లోకసభ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందులో భాగంగానే రాచకొండ రన్నర్స్ తరపు నుండి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగినది. దేశం ధర్మం అని మాట్లాడే బీజేపీ గత 10 ఏళ్లుగా హిందువులకు చేసింది ఏమీ లేదని ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మండిపడ్డారు. బాగంబరిపేటలో బ్రాహ్మణ ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రి రోషయ్య సహకారంతో ఎండోమెంట్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంను మా ఆర్యవైశ్యులకు అప్పగించారు. ఒక్కసారి ప్రతి ఆర్యవైశ్యులు ఈ విషయాన్ని ఆలోచించాలని, అత్యధికంగా జీఎస్టీ కట్టే వాళ్లము తామేనని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ సాధ్యం కాని కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సాధ్యమైందన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన దానం నాగేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోసం అని మాట్లాడిన వాళ్ళు 70% ఉన్నటువంటి హిందువులకి ఏం చేసిర్రో ఒకసారి చెప్పాలి. నిజంగానే మీకు దేశ ప్రజల మీద, హిందువుల మీద అంత భక్తి ఉంటే, ముఖ్యంగా ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణలో, అంతేకాకుండా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ఒక మంత్రి, కేంద్ర మంత్రి. మరి సౌత్ ఇండియాకి ఏం చేసినావో చేయలేదో దేవుడెరుగు గాని ఈ పార్లమెంట్ కి నీవేం అభివృద్ధి చేసినావు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడుగుతలేం. ఈ పార్లమెంటు నియోజకవర్గాలలో ఉన్నటువంటి మా హిందువుల కోసం, ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏం చేసినావో ఒకసారి చెప్పాలి. ఏనాడైనా ధర పెరిగిందని పెట్రోల్ కోసం కొట్లాడి కేంద్రం దగ్గర మా విషయం నువ్వు తీసుకొని వెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చినవా? ఈరోజు నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగినాయి. 80% మంది ఉన్న హిందువులు కష్టపడుతుండ్రు, నష్టానికి గురవుతుండ్రు, సంపాదించిన సంపద కన్నా ఎక్కువగా అప్పుల పాలవుతున్నారని ఏనాడైనా మా రిప్రజెంటేషన్ ఇచ్చినవా కేంద్ర ప్రభుత్వానికి? అంతేకాకుండా మరి నిధులు, ప్రత్యేకమైనటువంటి నిధులు, అర్బన్ డెవలప్మెంట్ నిధులు ఏవన్నా తీసుకొని వచ్చి ఈ పార్లమెంట్ కి అభివృద్ధి చేసినావు. నేనేం అడగట్లేదు, రాష్ట్రం అడగట్లేదు, దేశం అడగట్లేదు, సౌత్ ఇండియా గురించి అడగట్లేదు, కేవలం నీ పార్లమెంట్ కి ఏమన్నా అభివృద్ధి చేసినావా అని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి 150 డివిజన్లోని మహిళలు పెద్ద ఎత్తున పార్టీ క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ నియోజకవర్గం అరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీ గణేష్. చేరిన వారిలో రేణుక, భవానీ, మంజుల, జయమణి పెద్ద ఎత్తున తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్రాజ్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం దుకాణాలు తెరవకూడదని స్పష్టం చేశారు.
ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని వెల్లడించారు. మద్యం డ్రై డేను ఖచ్చితంగా అమలు చేయాలని ఆబ్కారీ శాఖకు సీఈఓ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని రాయదుర్గం పోలీసులు విజ్ఞప్తి చేశారు. మణికొండ మర్రి చెట్టు నుండి రాయదుర్గం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో అశాంతిని రేకెత్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. మంగళ బుధవారాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. దీంతో జడ్జి ఇద్దరికి 2000 చొప్పున, మరో వ్యక్తికి 2000 జరిమానాతో పాటు 2 రోజుల జైలు శిక్ష విధించినట్లుగా పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.